పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను అతను ఒక ముసుగు మనిషి, మేకవన్న పులి అని. ప్రాణం ఉన్నదైనా లేనిదైనా నవ్వేదాన్ని ఏడిపించడమే అతనికి వినోదం. అదొక అరుదైన వికృతమైన మనస్తత్వం. మూడు పెళ్ళాల తగులుకైతే కోర్టు ఎక్కే పని లేదు, మంచం ఎక్కితే సరిపోతుంది కదూ. ఏ ఇలాంటప్పుడు దీపం ఆర్పకూడదు. ఈ వెలుతురులో నేను పంచైనా నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. ఎంత గట్టిగానో తెలుసా? చెప్పుకో చూద్దాం. నీ మాజీ ప్రియుడు గుర్తుకొచ్చేంత గట్టిగా. ఏమిటి రాణిగారు అలంకరించుకుంటున్నారా? ఇది కొత్త చీర. ఎలా ఉన్నాను? ఇది 300 రూపాయల చీర. 30 రూపాయల చీరలో కూడా అందంగా ఉంటేనే అది నిజమైన అందం. అంటే నాది నిజమైన అందం కదా? ఎంత మాట! అలా గుమ్మనొప్పి నిలబడు. 300 కాకపోయినా 30 రూపాయలు దొరకచ్చు. ఏయ్ ఇలారా. ఎంతకాలం పట్టింది నీకు ఈ డాన్స్ నేర్చుకోవడానికి? 5 సంవత్సరాలు. ఎంతకాలం పడుతుంది మానేయడానికి? ఏం జరిగిందండి? నేను ప్రోగ్రామ్ హాల్కి వచ్చాను. నన్ను సుహాసిని భర్త గారంటూ కూర్చోబెట్టాడు ఒక బ్యాస్టర్డ్. అంతగా అవమానం ఉందా నా మగతనానికి? వెంటనే నిర్ణయించుకున్నాను, నిన్ను మరెప్పుడు గజ్జలు ముట్టుకోనీకూడదని. అలా అనకండి. డాన్స్ నా ప్రాణం. ఈ ఒక్క వ్యాపకం లేకపోతే నా బ్రతికి అర్థమే లేదు. ఆరు బయట అవయవాలు ప్రదర్శించి మరొక భరణిని ఆకట్టుకోవాల్సిన అవసరం మరి నీకు లేదు.